అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రమ్ స్టిక్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది రైస్, రోటీలో గాని సూపర్‌గా ఉంటుంది. ఇవి ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ముందుగా అయితే మసాలానైతే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలా. ఆనియన్స్ వేసినప్పుడే మనం పల్లీలు కూడా యాడ్ చేసేయాలండి. లేదా మీరు ముందుగా పల్లీలైనా యాడ్ చేసుకొని పక్కన పెట్టేయొచ్చండి. మనకి ఫ్రై అవ్వవు అనుకుంటే ఇలాగా మామూలుగా అయితే ఫ్రై అయిపోతాయండి. కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా ఇవన్నీ. ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయిపోయా ఒక మిక్సీ జార్ తీసుకొని మరి అన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలా. ఈ పల్లీలు, ఆనియన్స్ మొత్తము. దీంట్లో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలా. కొంచెం డ్రై కోకోనట్ వాటర్ పోసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలా. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని డ్రమ్ స్టిక్స్ అయితే మునక్కాయలు ఉన్నాయి కదా అది కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్‌లో మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయినా ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా రుచికి చెంత ఉప్పు, కొంచెము పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కలుపుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేస్తే మనకి త్వరగా అనేది మగ్గిపోతాయి. ఇప్పుడు చూసాము ఇంకా మగ్గలేదండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మునక్కాయలనేది బాగా మెత్తగా సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! చూసారా మరీ ఓవర్‌గా కుక్ అవ్వకూడదండి. మనకి బాగా ఇది ప్యాన్ అయితే పక్కన పెట్టేయాల. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలా. కొంచెము జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ముందుగా మనం మిక్సీ పట్టేసాం కదా మసాలా అది మొత్తం కూడా యాడ్ చేసేయాల. ఈ మసాలా మొత్తము పచ్చి వాసన పోయేంత వరకైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన అనేది ఎక్కడ ఉండకూడదు. ఈ మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఈ పచ్చి వాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేస్తే బాగా టమోటా కూడా మనకి బాగా మగ్గిపోతుంది. చూసారా టమోటా కూడా మనకి బాగా మెత్తగా అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకా రుచికి చెంత ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారము మన కారానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకా ధనియా పౌడరు, కొంచెము జీరా పౌడరు, కొంచెము గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసి ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లోనైతే కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు. ఇలా ఆయిల్ మొత్తం సెపరేట్ అయిందిగా ఇంక ఫైనల్‌గా కొంచెము కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా! డ్రమ్ స్టిక్స్‌ని అవి కూడా యాడ్ చేసేయాలండి. ఈ మునక్కాయలు మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలకి ఈ మునక్కాయలు అనేది బాగా పట్టించాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అండి. 2 కప్స్ లేదా ఒక 1 ½ కప్పు మాక్సిమం ఆ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది మనకి గ్రేవీకి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీకి మొత్తము మసాలాలన్నీ మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కుక్ చేసుకోవాలండి. చూసారా మన గ్రేవీ కూడా బాగా ఇప్పుడు ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి అయితే బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకొని మనకి త్వరగా అనేది కూడా బాగా ఉడికిపోతుంది కదా! చూసారా? మనకి కర్రీ కూడా కొంచెము దగ్గర పడింది కదా! ఇంక ఫైనల్‌గా కొంచెం కస్తూరి మేతి వేసేయడమే. తర్వాత ఇంక ఫైనల్‌గా మనకాడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ మొత్తం మనకి సెపరేట్ అవుతుంది కదా! అంతవరకైతే బాగా కుక్ చేసేసుకోవాలా. ఆయిల్ మొత్తం సెపరేట్ అయిందా లేదో చూసుకొని చూసారా ఆయిల్ మొత్తం మనకి కర్రీకి బాగా సెపరేట్ అయిపోయింది కదా! ఇప్పుడైతే మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.